అక్కడ ఉంది 'వంగ సందీప్ రెడ్డి వంగ' గారు. 'వంగ' గురించి మాట్లాడితే "ఉంగబెట్టి ఏసురన్న" కొన్ని రూమర్స్‌లు కూడా ఉన్నాయి. నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు 'మహారాజ్ మోటివేషన్'. ఈరోజు మనం సందీప్ రెడ్డి వంగ గారు అండ్ 'రణబీర్ కపూర్' 'యానిమల్' గురించి మాట్లాడుకుందాం. అవును 'యానిమల్ పార్ట్ 2' గురించి ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. మన టాలీవుడ్‌లో ఎంతైతే ఎక్సైటింగ్ ఉన్నారో అంతకి డబుల్ ఎక్సైటింగ్ బాలీవుడ్‌లో కూడా ఉన్నారు. దీని గురించి సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఒకసారి దీని మీద సందీప్ రెడ్డి వంగ గారు కూడా కొంచెం తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండు. మీరు తమిళ్ ఏదో చూసిరో అదే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతాం. ముందుగా కాంట్రోవర్సీ విషయానికొస్తే రీసెంట్‌గా సందీప్ రెడ్డి వంగ గారు బాలీవుడ్‌లో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆహ్, బాలీవుడ్ చేసే డబుల్ స్టాండర్డ్ అంటే ద్వంద్వ వైఖరి గురించి తీవ్రంగా మండిపడ్డారు. ఆయన ఏమన్నారంటే 'యానిమల్' సినిమా తీసినప్పుడు నన్ను అంటే నా టేకింగ్ నా సినిమా స్టైల్‌ని విరుచుకుపడ్డారు. తిట్టడం గాని అంటే ఏం సినిమా తీశారు అన్న విధంగా సందీప్ రెడ్డి వంగ గారిని బాలీవుడ్ క్రిటిక్స్ గాని, మీడియా గాని ఒక విపరీతమైన ట్రోల్ చేయడం గాని ఒక ప్యాషన్ ఆఫ్ సబ్జెక్ట్‌లో సందీప్ రెడ్డి వంగ గారిని తిట్టే విధానం గాని, అలాగే ఇక్కడ 'రణబీర్ కపూర్' గారి గురించి చూసుకుంటే ఆయన పొగిడే విధానం ఏందంటే మనం కూడా చూసినాం చానా సార్లు. దాన్నేందంటే మళ్ళీ మీకు తెలీదు కదా! అందుకని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, 'రణబీర్ కపూర్' గారు గాని యాక్టింగ్ ఇరగదీసిండు. అంటే ఆయనకిచ్చిన పాత్ర ఆయనకి న్యాయం చేసిండు. ఈయన సినిమా తీయటంలోనే కొంచెం లోటుపాట్లున్నాయి. కొంచెం అలా మరి వైల్డ్‌గా తీసిండు. అదని చెప్పి సందీప్ రెడ్డి వంగ గారిని అంటే బాలీవుడ్ అనడం అనమాట. ఇక్కడేందంటే సందీప్ రెడ్డి వంగ గారి ఆవేదన ఏందంటే ఆయన చెప్పడం ఏమిటంటే సినిమా తీసి సినిమాలో భాగమైంది 'రణబీర్ కపూర్' గారు. ఏదైతే అతను తీస్తుండో దానికి 'రణబీర్ కపూర్' గారు ఒప్పుకొనే సినిమా తీసిండు. అతను బలవంతంగా కాళ్ళు గడ్డాలు పట్టుకొని సినిమా తీసి బతిమలాడలేదు. స్టోరీ ఇనిపించిండు. అతనికి నచ్చితేనే అతను సినిమా చేసిండు. కానీ ఇక్కడేందంటే పొగడ్తలు మటుకు ఆయనకి పోయినాయి. తిట్లు మటుకు నాకొచ్చినాయి అనే విధంగా మాట్లాడిండు. సందీప్ రెడ్డి వంగ గారు చెప్పింది ముమ్మాటికి నిజమే. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు అన్నట్లు ఈయనకేదైతే 'రణబీర్ కపూర్' గారు ఉన్నారో ఆయనకి గాని సినిమా స్టోరీ నచ్చకపోతే ఆయన వదిలేసేవాడు గదా! 900,00,00,000 పైన ఆయన లైఫ్‌లోనే ఇంత మటుకు అంటే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ చేసిన మూవీగా ఆయనకి నిలిచింది. 'రణబీర్ కపూర్' గారు ఏదైతే సందీప్ రెడ్డి వంగ గారిని నమ్మిర్రో అది 100% సందీప్ రెడ్డి వంగ గారు నిలబెట్టుకున్నారు. వాళ్ళ బాండింగ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయింది. 'రణబీర్ కపూర్' వాళ్ళు చానా ఫ్రెష్‌గున్నారు. కాకపోతే ఏందంటే ఇక్కడ బాలీవుడ్ మీడియా ఏదైతే ఉందో కొంచెం తెలుగు వాళ్ళ మీద కొంచెం విమర్శ చూపించడం గాని, గతంలో గూడా కొన్ని సార్లు బాలీవుడ్‌కి అంటే 'సల్మాన్ ఖాన్' గతంలో గూడా 'షారుఖ్ ఖాన్‌కి' మన 'ప్రభాస్' గారికి కొంచెం క్లాస్ వచ్చినప్పుడు గాని వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు డెఫినెట్‌గా మేము 'షారుఖ్ ఖాన్' గారినే ఎంకరేజ్ చేస్తాం. ముందు 'షారుఖ్ ఖాన్' గారి ప్రయారిటీ తర్వాత ఆయన. ఎందుకంటే మా బాలీవుడ్‌కి 'షారుఖ్ ఖానే కింగ్ ఖాను. 'ప్రభాస్' గురించి మేము అంత పట్టించుకోం అన్న విధంగా గూడా మాట్లాడారు. మనం ఏందంటే మన తెలుగులో మనం ఫస్ట్ ప్రయారిటీ ఏందంటే గతంలో చూసుకున్నా ఎప్పుడు చూసుకున్నా ఎప్పుడన్నా గాని మన సంక్రాంతి రేస్‌లో 2024లోను, 23లో చూసుకున్నా గూడా, మన తెలుగు సినిమాలు ఏదైతే పెద్ద సినిమాని, అదే తమిళ్ సినిమాలు గూడా మనం ఎంకరేజ్ చేసినాం. మన సంక్రాంతి రేస్‌లో ఆ సినిమాలు గూడా మనం తీసుకున్నాం. కానీ ఇక్కడ మిగతా వాళ్ళేందంటే యాక్సెప్ట్ చేస్తలేరు. మాది మాకే కావాలి, మనమేందంటే మన కంటెంట్‌ని నమ్ముకుంటాం. కానీ మన సందీప్ రెడ్డి వంగ గారు చేసింది గూడా అదే. బాలీవుడ్‌లో గూడా ఎళ్లి అతనితో సినిమా తీద్దామన్న ఒక ఫ్రెష్ ఫీల్‌తో తీసిండు. అంతే మనకి కంటెంట్ ముఖ్యం. మనకి సినిమా బాగుందా? అక్కడ హీరో ఎవరు? ఏంటి సందర్భం ఇలాంటిది అవసరం లేదు. సినిమా బావుందా? 10 మంది చూసేస్తున్నట్టే తెలుగు ప్రేక్షకులు అంత ఎంకరేజ్ చేస్తారంట మూవీని. మనం ఇంక మూవీని ఎంకరేజ్ చేసుంటూ, మనం చూసినాం, మనం ఎంజాయ్ చేసినట్టు ఎవరు ఎంజాయ్ చేయరు. ఇది సందీప్ రెడ్డి వంగర నువ్వన్నది ముమ్మాటికి నిజం. నేను కూడా దాన్ని ఒప్పుకుంటా. ఎందుకంటే మన గురించి మనకు తెలుసు గదా! మనం సినిమా పిచ్చోలం అబ్బా! నిజంగా చెప్పుకుంటే మనం ఒక సినిమాకి ఎలాంటి హద్దులుండవు మనకి. మనకు నచ్చితే నిజంగా మనం హిందీలో కూడా పోయి చూస్తాం. నేను 'బార్డర్ 2' సినిమాని హైదరాబాద్‌లోనే హిందీలోనే చూసిన నేను. అది మన పిచ్చి. అదే గాని ఒక తెలుగులో సినిమా అదే గాని నువ్వు తెలుగులోనే రిలీజ్ చేయి నడుత్తు ఎవడు చూడడు. హిందీలో రిలీజ్ చేస్తే అదొక పెద్ద స్టారు ఇలా క్యాస్ట్ ఉంటే తప్ప నార్మల్‌గా అయితే ఎవడు చూడడు. కానీ మేము హిందీలో చూసినా నేను. అదే చెప్తున్నాను. సినిమా పిచ్చోళ్ళం నిజంగానే సినిమా పిచ్చోళ్ళం. నాకు నచ్చిన సినిమా 'ఓం' సినిమా నేను చాలా సార్లు కర్ణాటకలో కూడా చూసిన. ఎవరు మ అదొక రికార్డ్ బ్రేకర్ అనమాట. మన 'శివన్న' సినిమా, 'శివరాజ్ కుమార్' గారి సినిమా 'ఓం' నేను రియల్ కర్ణాటకలోనే ఆ సినిమా చూసిన. అలాగే కొన్ని 'దునియా విజయ్' గారి సినిమాలు చూసిన, కొన్ని 'రాఖీ భాయ్' సినిమా 'యేసు' గారియి కూడా 'కేజీఎఫ్ 2' చూసిన, కొన్ని కర్ణాటకలో చూసిన. మనకేందంటే లాంగ్వేజ్‌తో సంబంధం లేదు. నేర్చుకోనికైనా మనం చూస్తుంటాం. లేకపోతే మనం ఆ సినిమా నచ్చింది ఆ కంటెంట్ కోసమే చూస్తాం. తమిళ్‌లో కూడా కొన్ని సినిమాలు చూసిన. వాటిలో 'గరుడ్' అని ఒకటి 'సూరి' గారి సినిమా. అది కూడా నేను తెలుగులో రాలేదు కాబట్టి అప్పుడు నేను తమిళ్‌లోనే చూసినది ఓటీటీలోకి వచ్చినప్పుడు. ఓకే. టాపిక్ పక్కన పెడితే సందీప్ రెడ్డి వంగ గారి ఆవేదన నిజమే. మనం సినిమా పిచ్చోళ్ళం మిగతా వాళ్ళేందంటే దాన్ని యాక్సెప్ట్ జేయరు. దీన్ని నేను కూడా ఒప్పుకుంటా. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం సినిమాకి ఎంత ప్రయారిటీ ఇస్తాం, పక్క వాళ్ళ గురించి ఏంటిది, ఏం మ్యాటర్ అనేది డెఫినెట్‌గా తెలుసుకుందాం. రీసెంట్ నేను 'బార్డర్ 2' సినిమా గురించి రివ్యూ ఇచ్చినప్పుడు 'బార్డర్ 2'ని నెల్లూరు లేదా మీకు కామెంట్ ఇక్కడ మెన్షన్ చేస్తే ఎవరో ఒక అబ్బాయి అనుకుంటా. నాకు కామెంట్ వేసి నేను రిప్లై ఇద్దాం అనుకున్నా. ఎందుకులే కాంట్రోవర్సీ ఏదైనా స్టాప్ చేసినప్పుడు దాని గురించి చెప్పేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం తెలుగులో తీసుకోకపోవడం కాదు. హిందీ వాళ్ళు మనల్ని కొంచెం తక్కువ చేస్తారనమాట. వాళ్ళు డెఫినిట్‌గా మేము తెలుగులో వాళ్ళు డబ్బింగ్ ఇచ్చేసి తెలుగులో ఇస్తామని ఒప్పుకుంటే డెఫినిట్‌గా సినిమాని మనోళ్ళు
కొనుక్కుండేవాళ్ళు తీసుకున్నారు. మన డబ్బింగ్ రైట్స్ అవన్నీ చేసిర్రు అనుకో ఎంతకో కొనుక్కొని ఇక్కడ రిలీజ్ చేశారు. వాళ్ళు కొంచెం జీ స్టూడియో అనగానే అందరూ దాన్ని డెఫినిట్‌గా జీ స్టూడియో వాళ్ళు ఏదో సినిమా తీసిర్రు దాన్ని తెలుగులో హాల్‌లో రిలీజ్ చేయడానికి అంత ఆసక్తి సూపరు. ఎందుకంటే దానికి మెయిన్ కారణం ఏంటిదంటే డైరెక్ట్ ఓటీటీలోకొచ్చిన కొంచెం తెలుగు నేరేషన్ ఏదైతే ఉందో దానికి వాళ్ళకి డైరెక్ట్ ఓటీటీలో కొంచెం బెటర్ ఎక్స్‌పీరియన్స్ అంటే బెటర్ వ్యూవర్‌షిప్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి కదా! ఆ విధంగా కూడా జీ స్టూడియో ఎక్కువ ఆలోచిస్తది. ఫ్రెండ్ నీకే చెప్తున్నా ఏదైతే నువ్వు కామెంట్ చేసినావో ఆ కామెంట్‌కి రిప్లై నీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా నీ పేరు, నీ ఐడీ మొత్తం కనిపించేలాగా నేను మెన్షన్ చేస్తా. నీకోసం చెప్తున్నా. నీకైతే డౌట్ క్లారిటీ అయిపోయింది. నెక్స్ట్ ఈ టాపిక్ వదిలేద్దాం. సందీప్ రెడ్డి వంగ అండ్ రణబీర్ కపూర్ గారి గురించి మాట్లాడుకుంటే, అలాగే రణబీర్ కపూర్ కూడా జూమ్ కాల్‌లో తన ఫ్యాన్స్‌తో మాట్లాడుతూ యానిమల్ పార్క్ ఎప్పుడొస్తది? యానిమల్ పార్క్ ఎప్పుడొస్తది? అంటే తను దాన్ని ఓపెన్ అప్ అయిపోయిందనమాట. యానిమల్ పార్క్ 2020లోనే నెలాఖరులో మొదలవ్వచ్చు. ఆ సినిమా 2028లోనే రిలీజ్ అయిద్దన్న విధంగా తను జూమ్ కాల్‌లో వాళ్ళ ఫ్యాన్స్ తోటి రణబీర్ కపూర్ గారు మాట్లాడారు. అలాగే సందీప్ రెడ్డి వంగ గారి లైనప్ చూసుకున్నా కూడా ఆయనది స్పిరిట్ అయిపోయినాక నా సినిమా ఈ సంవత్సరం ఎండింగ్ లోపు ఒకవేళ పూర్తి కావచ్చు. లేకపోతే ఈ సంవత్సరం ఎండింగ్‌లోనే రిలీజ్ అవ్వచ్చు. లేకపోతే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్‌లో రిలీజ్ కావచ్చు. ఏదైతే సందీప్ రెడ్డి గారు గాని మన స్పిరిట్ అప్డేట్స్ కూడా అప్డేట్ మీద అప్డేట్ వస్తున్నాయి. ఇది పక్కన పెడితే వీళ్ళిద్దరు యానిమల్ పార్క్ సినిమా గురించి చూసుకుంటే, ఈయన గూడా కొంచెం 'రణబీర్ కపూర్' గారు గూడా 'రామాయణం పార్ట్ 1, పార్ట్ 2' అలాగే 'లవ్ అండ్ వరద' 'సంజయ్ బన్సాలితో' చేస్తుండే గదా! 'రామాయణం పార్ట్ 1, పార్ట్ 2' అయిపోగానే ఈళ్ళిద్దరి కంటే ఆయనకి ఎస్పెషల్‌గా ఈ 'రామాయణ' సినిమా ఏదైతుందో అది కొంచెం గ్రాండ్‌గానే ఉంది. 'సంజయ్ లీల బన్సాల్' ఇది గూడా గ్రాండ్‌గా ఉంది. వీటన్నిటికంటే ఆయన కొంచెం అట్రాక్షన్ ఉన్న మూవీ ఏందంటే ఇదే తనకు చాలా హోప్స్ ఉన్నాయి. సరే 900,00,00,000 పైన అంటే 1000,00,00,000 మార్క్ దగ్గర పోయి అది ఆగిపోయింది. ఈసారి అతను 1000,00,00,000 టార్గెట్ కాదు 2,000,00,00,000 టార్గెట్ చేయాలన్న ప్లాన్‌లో ఉన్నాడు. ఎందుకంటే ఈ సినిమాకి ఎంత హైప్ రావాలో అంత వచ్చేసింది. తెలుగులో 50,00,00,000 పైనే కలెక్షన్‌లు వచ్చేసింది మనం 'యానిమల్' సినిమాకి 100,00,00,000 దగ్గర దగ్గర పోయిందనుకుంటా. నేను దీని గురించి ఆలోచించలేదు. సో, చూసుంటే నేను మీకిక్కడ చెప్పేవాడిని. కలెక్షన్ నాకు గుర్తులేదు. సరే దాని టాపిక్ వదిలేద్దాం. ఈసారి 'యానిమల్ పార్క్ 2'కి బీభత్సం అనమాట. ఇక్కడ స్టార్టింగే 1000,00,00,000 నుంచి అనే ప్లానింగ్ వాళ్ళేసుకుంటారు. డెఫినెట్‌గా 'యానిమల్ పార్క్' ఆ విధంగా గూడా ఎళ్ళిద్ది. ఎందుకంటే 1కి ఏమాత్రం అంచనాలైతే ఉన్నాయో దాన్ని డబుల్ అందుకుందనమాట. 2 ఇంగ మళ్ళీ మీకు చెప్పాల్సిన మెయిన్ విషయం ఏందంటే 'యానిమల్ 3' గూడా ఉందంట. ట్రైలాజీ అని ఏసిర్రు. అతను జూమ్ కాల్స్‌లోనే అతని ఫ్యాన్స్ తోటి అతను అనుకోకుండా చెప్పేసిండు. దీనికి మన గతంలో గూడా 'యానిమల్ పార్క్ 3' గూడా వస్తది, రావచ్చు అనే ఊహాగానాలు గూడా ఇన్నాం మనం సంవత్సరాల క్రితం నుంచి ఇది బాగా పుకారైతున్న విషయం ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. 'యానిమల్ 3' గూడా ఉన్నది. దాన్ని గూడా ఫ్యూచర్‌లో ఒకవేళ మళ్ళీ 'యానిమల్ 2' అయిపోయిన వెంటనే ఇప్పుడు 'స్పిరిట్' ఉంది గదా! ఈ 'స్పిరిట్' కంప్లీట్ కాగానే 'యానిమల్ 2' అయిపోగానే మళ్ళీ మన అల్లు అర్జున్ గారితోటి ఆ తర్వాత ఆయన లైనప్ ఏదైతే ఉందో ఇలా మళ్ళా 'యానిమల్ 3' చేయటం ఇట్లా డిఫరెంట్ షేడ్స్‌లో అలాగే 'స్పిరిట్' కూడా కొన్ని అంటే రూమర్స్ ఉన్నాయి. 'స్పిరిట్' కూడా కొన్ని పార్ట్స్ ఉన్నాయని చెప్పి అల్లు అర్జున్ గారితో ఆ సినిమా అయితే ఫిక్స్ అయిపోయింది. స్టోరీ ఏంది, టైటిల్ ఏందనేది తెలీదు. 'స్పిరిట్' కూడా కొన్ని పార్ట్స్ ఉన్నాయని చెప్పి అనుకుంటుర్రు. మేబీ ఏదైతే ఏముందో 'యానిమల్' అయితే 3 పార్ట్స్ అయితే వచ్చేస్తుంది. ఇంకోటి ఈ 'యానిమల్' పార్క్ ఏదైతే ఉందో 'యానిమల్ పార్క్' విషయానికొస్తే ఫ్యాన్స్‌కి మటుకు 'యానిమల్ పార్క్' మూవీ ఫ్యాన్స్‌కి చెప్తున్నా. 'యానిమల్' ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఎంతమంది ఎంజాయ్ చేసి వాళ్ళు ఈగర్‌గా ఎదురు చూసారో వాళ్ళ మటుకు కొంచెం చేదు అనుభవం. ఇది 2026 2027లోనే దాని గురించి అప్డేట్ అంట. అంటే దాని స్టార్టింగ్ ఆ మూవీ స్టార్ట్ చేయడమే 2027 అంట. అర్థమైంది కదా మీకు చెప్తుంది. దీని గురించి మీరు థంబ్‌నెయిల్ చూసి వచ్చారు కదా! చెప్పేసి 2027లోనే స్టార్టింగ్ అంట. ఒకవేళ వస్తే 2000 ఎండింగ్‌లో సినిమా రావచ్చు. లేకపోతే 2027లో సినిమా ఎండింగ్‌లో సినిమా రావచ్చు. లేకపోతే 2028లో రావచ్చు. చెప్పలేం 2020లో వస్తే మనం హ్యాపీ. ఎందుకంటే ఇంకా తొందరగా వచ్చిందని మనకొక ఆ ఆలో మనం అనుకోవచ్చనమాట. అదే 2020 వస్తే మనం దానికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాస్ట్ భారీగా ఉంటే ఈ సినిమాకి బీభత్సమైన హైప్ ఏందంటే 'రణబీర్ కపూర్' గారే హీరోగా, విలన్‌గా తెలిసిందే కదా! మనకి క్లైమాక్స్‌లో చూపించింది. ఇంకోటి రెండిటికి తీసిపోయే క్యారెక్టర్‌లేం కాదు. హీరో ఏదైతే క్యారెక్టర్ చేస్తుండో అది మరీ వైల్డ్‌గా ఉంటది. విలన్‌గా ఏదైతే చేస్తుండో అది ఇంకా వైల్డ్‌గా ఉంటది. మరి దాన్ని పోల్చుకోవాల్సిన అంత లేదు. ఇతనెంత క్రాక్ ఉంటాడో అతను కూడా అంతే క్రాకు. ఇద్దరు క్రాక్ నాయలు కొట్టుకుంటే ఏమైద్దన్నదే సినిమా. బీభత్సం ఉంటదనమాట. ఇతను కత్తులతో నరికితే ఇతనేమో మెడకాయలు కోసేస్తా అంటుంటాడు. ఇదే యానిమల్ పార్ట్‌లో కాకపోతే ఏందంటే అసలు ట్రీట్‌మెంట్ అనమాట. చెప్పడం కూడా నాకు 'సందీప్ రెడ్డి' వంగ గారు ఒక స్టైల్ ఉంటది ఆయనది. 'యానిమల్' సినిమా గురించి చెప్పండంటే 'యానిమల్' సినిమా ఏముంది ఫాదర్ ఎమోషన్. ఫాదర్ గురించి సినిమా ఉంటది. అదే మీరు సినిమా మొత్తం చూసేసారు. అదే సినిమా స్టోరీ అని సింపుల్‌గా చెప్పేసిండు. యమ్మ సినిమా బీభత్సం సృష్టించింది. 1000,00,00,000 దగ్గరికెళ్ళిపోయి జస్ట్ మార్క్‌లో ఆగిపోయింది. అలాగే 'స్పిరిట్' మూవీ ఏందంటే డ్యూటీయే ఎమోషన్. అంతే డ్యూటీయే ఎమోషన్, సినిమానే ఎమోషన్. ఇదే సినిమా స్టోరీ అని చెప్పేసి అలా చెప్పడానికి కూడా గట్స్ ఉండాలప్ప. సినిమా అసలు రివ్యూ చేయడం అనేది అసలు మామూలు మ్యాటర్ కాదు. దీంట్లో సందీప్ రెడ్డి గారిని మెచ్చుకోవాల్సింది కాదు. ఆయన ఎక్కడ అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టొచ్చు. ఎందుకంటే ఆయన చెప్పే విధానాన్ని గాని, రిపోర్టర్స్ గాని జస్ట్ నోట్లోంచి మాట్లాడకుండా చేసేసారు. అబ్బా! ఏం చెప్తున్నారు స్టోరీ ఇదే అంటాడు. పోతే మధ్యలో వాళ్ళొస్తారు, ఈళ్ళొస్తారు
'అర్జున్ రెడ్డి' సినిమా కూడా చూసుకున్నా అక్కడ తిరిగి, ఇక్కడ తిరిగి, ఇక్కడ తిరిగి మళ్ళీ లాస్ట్‌కి ఈడికే వచ్చేస్తది. హీరోయిన్ దగ్గరికొచ్చి అయిపోద్ది. ఇది కూడా అంతే యానిమల్ సినిమా. ఇక్కడ ఫాదర్ గురించి ఏదైతే ఉందో అక్కడ తిరిగి మళ్ళీ లాస్ట్ ఫాదర్ దగ్గరొచ్చి ఎండ్ కావాలి. అదే ఆయన స్టోరీ. ఆయన ఒక సింపుల్ ప్లాట్ అనమాట. ఫాదర్ ఎమోషన్, ఫాదర్ గురించి మూవీ ఉంటదని చెప్పి ఫాదర్ గురించి మరి చుట్టూ తిరిగి మళ్ళీ ఫాదర్ కాడికే వస్తది. ఇది కూడా డ్యూటీ ఎమోషన్ అనమాట. స్పిరిట్ గురించి ఆయనే చెప్పేసి నేను చెప్పడం సేమ్ కాదు డ్యూటీ ఎమోషన్ ఆయనకి. డ్యూటీ గురించి సినిమా ఉంటదన్నట్టు అతను ఒక ఆఫీసర్ లాగా అన్నట్టు కథలో చెప్పింది. మేబీ ఏమైనా చేంజెస్ చేసుకోనుండొచ్చు. ఎందుకంటే 'సందీప్ రెడ్డి వంగ' గారిది ఆయన బ్లైండ్‌గా ఆయన కంటెంట్‌గా ఆయన అనుకున్న సినిమాని తీసినా కూడా డెఫినిట్‌గా యాజ్ ఇట్ ఈజ్‌గా అదే సినిమాని ఆయన తీసి హిట్ కొట్టే సత్తా ఆయనకుంటది. ఎందుకంటే అక్కడ ఉంది వంగ, సందీప్ రెడ్డి వంగ గారు. వంగ గురించి మాట్లాడితే ఉంగబెట్టి ఏస్తారన్న కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. ఇది పక్కన పెట్టేస్తే మీరేదైతే అప్డేట్ చూస్తుర్రో మన 'యానిమల్' మూవీ గురించి గాని, దానికి కొంచెం డిసప్పాయింట్ అబ్బా! డిసప్పాయింట్. ఎందుకంటే 2020లోనే స్టార్టింగ్ అంట. మేబీ ఒకవేళ స్టార్టింగ్ మధ్యలో కూడా కావచ్చు. లేకపోతే సినిమా ఒకవేళ మన అదృష్టం బాగుంటే యానిమల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో యానిమల్ అంటే జంతువులు కాదు. యానిమల్ సినిమా గురించి వేక్ వీక్షించే ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో 2020లో ఎండింగ్ లోపొస్తే మనం అదృష్టవంతులం అనుకోవాలి. ఎందుకంటే ఆ సినిమా గురించి అంటే ఆ సినిమా ఫ్రాంచైజీస్ ఫ్యాన్స్ ఉంటారు కదా! ఒకవేళ 2020లో రాకుండా 28 స్టార్టింగ్‌లో గాని, 25 స్టార్టింగ్‌లో వచ్చినా పర్లేదు. అదృష్టవంతులం అనుకోవాలి. నాకు తెలిసి 2028 మధ్యలో గాని, ఎండింగ్‌లో గాని వస్తదేమో చెప్పలేం. మేబీ 'సందీప్ రెడ్డి వంగ' గారి చేతిలోనే ఉన్నది. ఆయన ఎలా చేస్తాడో ఎలాంటిదనేది అది ఆయనకే తెలుసు. ఆయన లైనప్ అయిందని బీపీ లేసి స్పిరిట్ అని వదిలి ఇంక పక్కన వెళ్ళిపోతాడు. క్యారెక్టర్ గురించి తెలిసింది. గతంలో కూడా అది 'అర్జున్ రెడ్డి' మూవీ గురించి ఏదో సినిమా హిట్ అయినందుకు ఏదో ఎవరో ఓపెన్ హార్ట్ దీంట్లో ఆయన అడిగితే ఈ సినిమాకి నేనెంత పెట్టుబడి ఏం బాలేదని బ్రదర్ అనుకుంటా ఏదో చెప్పాలంటే ఈ అమ్మ ఊరు చూస్తుంటే ఊకంతా విపరీతంగా ట్రోల్ అయిపోయింది. బ్రదర్ బాండింగ్స్ అంటే ఇప్పుడు నేను నాకేంటంటే అది వాళ్ళ బాండింగ్ అనమాట. నేను మా అన్న కూడా నేను తిట్టుకున్నప్పుడు గాని అది వేరేలాగా ఉంటది. ఆ బాండింగ్‌కి అంటే ఆ కంటి చూపుతోటి సైగలు అనేది ఉంటది చూసినవా? ఇది ఎక్కువ మనం 'భారతీయుడు' సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. అది మీకు తెలిసే కింద కామెంట్ చేయండి. నేను కూడా ఇంతే. కొన్ని సిట్యుయేషన్స్ అనమాట. నాకు ఆ వాళ్ళిద్దరు బ్రదర్ మధ్య బాండింగ్ ఉంటది చూసినావా? అది బీభత్సం అసలు ఆయన చూడగానే అరే! మనం ఇలా కాదు మాట్లాడాల్సింది. నా తమ్ముడిని లేపాలి కదా! నా అన్నని లేపాలి కదా! ఏదో ఒక విధంగా ఎమ్మటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అతను ఫేస్ మారి ఫోటో ఇది అక్కడ జరిగింది. కానీ మిగతా వాళ్ళు కింద కామెంట్స్ గాని పెట్టడం, "రేయ్! అతను మీ తమ్ముడురా" అన్నాను. అని ఏదో అతను మీ తమ్ముడు అన్న వంగ గారు మీరు అతన్ని చూడడం గులాబ్ జామున్ గడగడలాడిసిర్రు ఒక్క చూపుతోటి అన్నట్టు చాలా కామెంట్స్ వచ్చినాయి. ఓకే. ఏది ఏదైతేనే మనం అనుకున్న 'యానిమల్ పార్క్' వెయిటింగ్‌లోనే ఉందది. 2020లోనే స్టార్టింగ్ అంట. 2025 ఎండింగ్‌లో మనం అదృష్టవంతులు. లేకపోతే 2028లోనే వచ్చేస్తది. 20లో కాదు 28లో రిలీజ్ కావచ్చు మేబీ. ఓకే. వీడియో ఇంత ముగిస్తే మళ్ళీ ఇంకొక వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్.